ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉత్తర్వులు తిరిగి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీఓఐఆర్ వెబ్సైట్ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి ప్రభుత్వ శాఖల అన్ని ఉత్తర్వులను జీఓఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 29 నుండి అన్ని శాఖల జీవోలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపింది. 2021 ఆగస్టు 15 నుండి గత వైసీపీ ప్రభుత్వం జీఓఐఆర్ను నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. జీఓఐఆర్ను నిలుపుదల చేయడంపై నాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ విమర్శలు చేసింది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో 2021 నుండి నిలిచిపోయిన జీఓఐఆర్ వెబ్ పోర్టల్ను పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉత్తర్వులు అయితే తిరిగి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మేరకు జీఓఆర్ వెబ్సైట్ని కూడా పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి యశ్వంత్. రైట్ విజయ్, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాల్లో జీవోలు ప్రభుత్వ వెబ్సైట్లు పొందుపరిచేందుకు కూడా గత నెల 29న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏదైతే కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జీవోలు అన్నింటి కూడా వెబ్సైట్ లో ఉంచకుండా ఎలాంటివి కూడా ప్రజలకి కనపడకుండా ఉండేటందుకైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. దాన్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎలాంటి జీవోలు అమలుపరుస్తుంది, ఏ జీవోలు ఉన్నాయనేవి కూడా ప్రజలకు తెలియ ఉంచేందుకు కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే కొన్ని కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నెల జీఓఆర్ వెబ్సైట్ అనేది కూడా పునఃప్రారంభించింది. దీంట్లో కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చేస్తున్న ఆ పనులు కావచ్చు, దాంట్లో కొత్తగా తీసుకొస్తున్న జీవోలు కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంచి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో పాటు ప్రజలకు వివరణంగా ఉండేందుకు కూడా ఈ జీవోలను పునఃప్రారంభం అయితే చేపట్టింది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మాత్రం ఎన్నో జీవోలు వచ్చాయి పోయాయి, కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలు అయితే మాత్రం ఎప్పుడుగా ఉన్నటువంటి వెబ్సైట్ లో ఉంచలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ కొత్తగా తీసుకున్నటువంటి దీనిపై కూడా ప్రజలు ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పటికీ ఏ జీవోలు వస్తున్నాయి వెళ్తున్నాయి అనేది కూడా ఈ వెబ్సైట్ లో ఉంచడంతో పాటు కొత్తగా వస్తున్న జీవోలు అంటే కొత్తగా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కానివచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఈ జీవోలు కావచ్చు, ఇవన్నిటిని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి అనే దానిపై కూడా కొత్తగా మొన్న గత ఈ నెల 29 నుంచి కూడా ఈ రోజు కూడా ఇది జరగనుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో కూడా కొన్ని కీలకమైన అంశాలు కూడా చర్చించి దీంట్లో కూడా జీవోలు అన్నింటినీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి ఉంచాలని చెప్పేసి మాత్రం ఇటు చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా చర్చించి వీటన్నిటిని కూడా ఈ జీవోలు అన్నింటి ఆన్లైన్ లోనే ఉంచాలి అని చెప్పేసి అయితే మాత్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్పీ ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అయితే మాత్రం ఎలాంటి జీవోలు తీసుకొచ్చి కూడా ఆన్లైన్ లో ఉంచకుండా అప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ వెబ్సైట్ ను కూడా నిర్వహణ చేసిన పరిస్థితి ఉంది. ఆన్లైన్ లో పొందుపరచడం ఉండడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి ఈ వెబ్సైట్ ను కూడా తాత్కాలికంగా నిలిపేసిన పరిస్థితి ఉంది. అందువల్ల చూసుకోవచ్చు ఎన్నో జీవోలు వైసీపీ ప్రభుత్వం చేసుకొచ్చి అంటే అప్పుడున్న పరిస్థితులకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవోను కూడా చేసుకొచ్చి వాళ్ళకి అనుకూలమైనటువంటి చర్యలు చేపట్టాయి. కానీ ఇప్పటికీ దాంట్లో కూడా ఎన్నో జీవోలతో కూడా ఎలాంటి జీవోలను కూడా ఆన్లైన్ వెబ్సైట్ లో కూడా ప్రజలకి కనపడకుండానే చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం 2 నెలల వ్యవధిలోనే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. దాంట్లోనే ముఖ్యంగా తీసుకున్నట్టు మాత్రం ఈ 2 నెలల కొన్ని జీవోలు తీసుకొచ్చిన పరిస్థితి. ఆ జీవోలు అన్నింటినీ కూడా ఈ వెబ్సైట్ లోనే ఉంచి ప్రజలకి కనిపించే విధంగా కూడా ఫలానా జీవో విలాలో ఫలానా ఉన్నాయి అని చెప్పేసి చూపించేందుకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.